గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యున్నతమైనది మనకు తెలుసు. అందుకే అసలు ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ ఆనందంగా ఉండగలగాలి. అలాగే ఉండగలుగుతాం కూడా. మరి మీకు మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రసిక్ జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై అసలు ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఏమైనా ప్రభావం ఉంటుందా? జాతక రీత్యా రత్న ధారణ అనేది ఎంతవరకు అవసరం అసలు ఒక సామాన్య మానవుడికి? అలాగే రత్నాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చా? జాతకరత్న సందేహాలపై రసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్ట్రో జెమాలజిస్ట్గా ఉన్న ఇండియాలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్న శాస్త్ర విభూషణ, రత్న శాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రో జెమాలజిస్ట్, ఎన్నెన్నో బిరుదులు, ఎన్నెన్నో పురస్కారాలు అందుకున్నటువంటి జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి రత్నధారణకు సంబంధించి కానీ అలాగే మీకేమైనా సందేహాలు ఉన్నా మీరు క్లారిటీగా నివృత్తి చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఆ నెంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. సార్ మనతో పాటు ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలామంది మనకి మన ఛానల్కి ఫోన్ చేయడం కానీ అలాగే జనరల్గా చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి. అసలు రత్నధారణ ఏమిటి అంటే ఓన్లీ గ్లామర్ కోసం, అంటే అందం కోసం, అంటే మనం చాలామంది సెలబ్రిటీల దగ్గర చూస్తూ ఉంటాం నీట్గా అందంగా కనిపించాలని. ఈవెన్ ఇఫ్ అంటే మనం చర్చించచ్చో చర్చించకూడదో నాకు తెలియదు కానీ పుష్ప సినిమాలో కూడా అల్లు అర్జున్ కొన్ని ధరించి కనిపించాడు. ఇలా అంటే ఒక రకమైన క్రేజ్ అయితే ఉంది. కానీ వీటి వెనుకున్న శాస్త్రీయత ఎవరికీ తెలియదు. సైంటిఫిక్గా రత్నధారణ అనేది ఎంతవరకు మనిషికి ఉపయోగం అంటారు? తప్పకుండా సార్. ప్రేక్షకులందరికీ ఎంఎం రజా పూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు అడిగిన చక్కటి ప్రశ్న సార్. ఎస్ సార్. ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్క రత్నాలు ధరిస్తున్నారు. కొంతమంది దీని మీద తెలుసుకుని ధరిస్తారు, కొంతమంది ఏదో ఒక షో పర్పస్ ధరిస్తారు. షో పర్పస్ అయితే అలంకారం కోసం వేసుకుంటారు కదా, దానికి అంత విలువ ఉన్నది. దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ దట్ అండ్ దెర్ ఈస్ నో బెనిఫిట్ ఫర్ దట్. ఎస్ సార్. అందువల్ల లాభాలు కూడా లేవు, అందువల్ల నష్టాలు కూడా లేవు. లైక్ జనరల్ టానిక్ లాగా జస్ట్ షో పర్పస్ చేసుకుంటారు. జాతి రత్నాలు వేసుకుంటే ఖచ్చితంగా దాని వెనక సైంటిఫికల్ ఎఫెక్ట్ కూడా చూపిస్తుంది, సైన్స్ కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. దీని వెనక రిచువల్స్ కూడా ఉన్నాయి, దీని వెనక హిస్టరీ ఉంది, దీని వెనక శాస్త్రం ఉంది, అన్ని దానికి సపోర్ట్ చేయడం జరిగింది. రత్న శాస్త్రం అనేసరికి ఇవాళ రోజులు వచ్చింది కాదు, ఇది పాత కాలం నుంచి కూడా ఉంది. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అంటే జనాలు అందరూ పాటిస్తున్నారు. నేను లాస్ట్ కూడా చెప్పాను, ఈ భూమిపైన ఎవరైతే ఫస్ట్ అదమని మనిషి వచ్చారో ఆయన కూడా రత్నం పెట్టారు. సో అంతా ఈ రత్నాలకి వాల్యూ, ఇంత విలువ ఉంది. కానీ ఇక్కడ ప్రజలకి, జనాలకి అవగాహన లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక జాబ్ లేదని ఒక రత్నం పెట్టుకుంటారు, లేకపోతే పెళ్లి డిలే ఉందని ఒక రత్నం పెట్టుకుంటారు, దాంట్లో ఏదో ఒక లక్ ఉందని చెప్పి పెట్టుకుంటారు. కానీ రియల్గా తెలియచేయాలంటే రత్నాల్లో ఉంటే బెనిఫిట్స్ చాలా రకాలు ఉన్నాయండి. ఒక రత్నం పెట్టుకుంటే నెంబర్ 1 వచ్చే లాభాలు ఏంటి? ప్రేక్షకులు పాయింట్ టు బి నోటెడ్, మీరు కొంచెం అర్థం చేసుకోండి. మనిషి ఒక రత్నం ధరిస్తున్నారంటే దాని వెనుక వచ్చే లాభాలు ఏంటి? నెంబర్ 1, ఆయన రత్నం పెట్టుకుంటే ఆయనకి ఫస్ట్ మొదటిగా వచ్చే లాభం వచ్చేసి ఆయన వ్యక్తిత్వం స్ట్రాంగ్ అవుతుంది. దట్ మీన్స్ ఆయన సామర్థ్యాలు కానీ, ఆయన స్కిల్స్ కానీ, ఆయన టాలెంట్ కానీ, ఆయన నైపుణ్యాలు కానీ, ఆయన థాట్ ప్రాసెస్ ఇవన్నీ యాక్టివ్ అయిపోతుంది. దానికి ఎవరు యాక్టివ్ చేయలేరు, మార్కెట్ ఎవరు చేయలేరు. అలాంటి యాక్టివేషన్ రత్నం పెట్టిన తర్వాత మనిషిలో వచ్చేస్తుంది. కొత్త కొత్త ఐడియాస్ రావడం, ఆయన టాలెంట్ యాక్టివ్ అయిపోవడము, ఆయన సామాజిక స్కిల్స్ అన్ని స్ట్రాంగ్ అయిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ అంటారు. దట్ మీన్స్ వెల్త్ అంటే నాట్ ఓన్లీ మనీ. వెల్త్ అనేసరికి చాలా రకాల, ఒక మంచి అనుబంధం వెల్త్ లా వస్తుంది, మంచి రిలేషన్ వస్తుంది, మంచి ఆరోగ్యము వెల్త్ లా వస్తుంది, మంచి హస్బెండ్ వైఫ్ మధ్యలో అనుబంధము, వాళ్ళు మంచి ప్రేమ ఉండడము ఒక వెల్త్ లా వస్తుంది. అంటే అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ అనేసరికి చాలా రకాల బెనిఫిట్స్ మనిషి పొందగలుగుతాడు. మీ మాటకు అడ్డొచ్చాను నేను. మనకి కాలర్ చాలా మంది క్యూ కడుతున్నారు. ఆల్రెడీ నెల్లూరు నుంచి సులోచన గారు లైన్ లో ఉన్నారండి. హలో, నమస్తే సులోచన గారు, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఉన్నారు మనతో పాటు. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. చెప్పండి, మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/11/2005. 13/11/2005. నవంబర్ 13, 2005. టైమింగ్ అమ్మా
ఉదయం 5 గంటలకు 21 నిమిషాలు పోతుందండి. వేకువజామున 5 గంటల 5:21 AM. ఎస్ సార్. ఎక్కడ జన్మించిందమ్మా పాప? నెల్లూరులో పుట్టింది. ఎస్. అమ్మ మీరు వివరాలు ఇచ్చారు. పాప పుట్టిన రోజు వచ్చేసి ఆదివారం, తెలుసా మీకు? పాప సండే జన్మించింది. రేవతి నక్షత్రము, మీనారాశిలో. లగ్నం చూసుకుంటే తులా లగ్నం వచ్చింది. లగ్నంలో గురు రవి ప్రభావం. అంటే ఫ్యూచర్లో మంచి అడ్మిషన్ ఫీల్డ్లో వెళ్ళడము, మంచి ఒక సీఓగా ఎదగడము, మంచి ఒక లీడర్షిప్ క్వాలిటీస్, కమాండింగ్ పవర్, టీమ్ లీడరు, క్రియేటివిటీ ఉంది, రీసెర్చింగ్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఫ్యూచర్ వెరీ బ్రైట్గా ఉంది. కానీ అట్ ప్రజెంట్ చూసుకుంటే రాహు చంద్ర కంజంక్షన్ కొంచెం మూడ్ థింగ్స్ ఎక్కువ కన్ఫ్యూజన్స్ అంటారు, నిర్ణయం సరిగా తీసుకోలేకుండా డైలామా అంటారు, కొంచెము ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అన్ని చేసే సామర్థ్యం ఉన్నాయి కానీ చేసే ముందు చేయగలుగుతానా లేదా, చిన్న డౌట్ లేదా అని కొంచెం డౌట్ పడడం, కొంచెం డిస్టర్బ్ ఉంటుంది. ఇది చాలా పెద్ద లోపం. అది మనిషికి వచ్చేస్తే ముందుకు రాలేడు. ఒక క్లారిటీ ఉండాలి, ఆ క్లారిటీ బలం పెంచుకోవాలి. దాంతోపాటు భాగ్యాధిపతి అనేసరికి జీవితంలో మంచి సక్సెస్ ఇచ్చేవాడు, ఒక మంచి ఒక లైఫ్లో ఒక విజయం ఇచ్చేవాడు వచ్చేసి బుధగ్రహం అవుతాడు తన జాతకంలో. బుధగ్రహానికి బుద్ధికారక అంటే మెమొరీ పవర్ నడిపించేవాడు, డిసిషన్ మేకింగ్ పవర్ ఇచ్చేవాడు బుధగ్రహం అవుతాడు. ఇది వీక్ అవడం వల్ల చదువు పరంగా మెమొరీ చాలా అవసరం ఉంటుంది. మెమొరీ లేకపోతే ముందుకు రాలేము. సో అందుకే కొంచెం డిస్టర్బెన్స్ వస్తున్నాయి. కానీ పాప జాతకం చూసుకుంటే బీటెక్ చేస్తుంది, మాస్టర్కి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే వయ్యంలో కేతుగా పట్టి 100% దూరం దేశాలకు వెళ్ళడం, అంటే అమెరికా లాంటి దేశాలు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడము యోగం చూపిస్తుంది. కానీ మీరు బుధగ్రహానికి బలం పెంచాలి. బుధగ్రహం అనేసరికి బుద్ధికారకుడు, అంటే తన ఇంటెలెక్చువల్ అబిలిటీస్ కానీ, తన టాలెంట్ కానీ, తన సామర్థ్యాలు, తన స్కిల్స్, తన మెమొరీ ఇవన్నీ స్ట్రాంగ్గా పనిచేయాలి, తన డిసిషన్ మేకింగ్ పవర్ స్ట్రాంగ్గా పనిచేయాలంటే బుధగ్రహ బలం ఉండాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి పంచమాధిపతి శని కూడా వీక్ ఉన్నాడు. పంచమాధిపతి హౌస్ ఆఫ్ ప్లానింగ్ అంటారు, అనుకునేది కానీ తెలుసుకోవడం కానీ, దాంతోపాటు ఆరోగ్యపరంగా కానీ ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి. హెల్త్ పరంగా కొంచెము హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంటుంది, అసిడిటీ ప్రాబ్లం, చిన్న ఏజ్లోనే కొంచెం అసిడిటీ ప్రాబ్లం రావడము, డైజెషన్ ప్రాబ్లం రావడము, కాన్స్టిపేషన్ ఇవి సమస్య చూపిస్తుంది. దాంతోపాటు కొంచెం చదువులో కూడా డిలే జరిగే అవకాశాలు ఎక్కువ. కానీ లగ్నం చూపిస్తుంది మంచి అడ్మినిస్ట్రేషన్, CEO ఆఫ్ ద కంపెనీ, ఒక మంచి ఎంప్లాయ్మెంట్ క్రియేటర్గా ఎదగడము, క్రియేటివిటీ, రీసెర్చింగ్, ఇన్ని నైపుణ్యాలు ఉన్నాయి. కానీ బుధగ్రహం వీక్ అవ్వడం వల్ల, శని వీక్ అవ్వడం వల్ల కొంచెం ఆలస్యము, డిలే అవ్వడము, కొంచెం పోస్ట్పోన్ అవ్వడం సమస్య చూపిస్తుంది. నుంచి బయటకు రావాలంటే, ఎందుకంటే ఫ్రమ్ లాస్ట్ 2 years నుంచి బాగలేదండి. 2 years నుంచి కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంది, అంత డిలే అవుతున్నాయి, అంత కొంచెం ఆటంకాలు వస్తున్నాయి, అబ్స్టకల్స్ వస్తున్నాయి. సో ఆ అబ్స్టకల్ నుంచి బయటపడేదానికి మీ పాప కోసము ఒకటి గరుడా పచ్చ, ఎమరాల్ అంటారు, ఒక 4 carat, దాంతోపాటు మయూరి నీలం అంటే బ్లూ సఫైర్, అది కూడా గ్రీనిష్ లా వస్తుంది కాబట్టి 2 కలిపి పెట్టాలి. వాటి గుర్తుపెట్టుకోండి. ఎంత చెప్పిన తర్వాత రత్నాలు, జాతీయ రత్నాలు ఉండాలి. జాతీయ రత్నాలు ఉంటే మాత్రమే జీవితంలో మార్పు వస్తుంది, సక్సెస్ పొందగలుగుతాము. అలాంటి ప్రాక్టీస్ లైఫ్ లో హ్యాపీ ముందుకు వస్తారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. సార్, మనం ఇంతకు ముందు అదే రత్నాలు ధరించడానికి సంబంధించి చూడండి, ఈ పాప కోసం కాల్ చేశారు. అవును, జాతకం చూపిస్తుంది లగ్నంలో గురు అంటే మంచి గాడ్లీ మ్యాన్గా, క్రియేటివిటీ, రీసెర్చింగ్, నాలెడ్జ్, రవి అనేసరికి అడ్మినిస్ట్రేషన్, CEO ఆఫ్ ద కంపెనీ, ఎంప్లాయ్మెంట్ క్రియేటరు, ఇలాంటి యోగాలు చూపిస్తున్నాయి. ఆ యోగాలు పొందాలంటే ఎలాంటి ఆటంకాలు రాకూడదు. మధ్యలో ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనిషికి నిల్చుకుని ఉన్నాడండి, ఇక్కడ సక్సెస్ ఉంది, మధ్యలో ఉండే బ్రిడ్జ్ ఇరిగిపోతే ఏమవుతుంది, అక్కడ చేరుకోలేము. ఆ బ్రిడ్జ్ స్ట్రాంగ్ ఉంటేనే అక్కడ వెళ్ళగలుగుతాము. ఆ బ్రిడ్జ్ కి సెట్ చేయడమే రెమెడీ అంటారు. రెమెడీ ఎందుకు చేసుకుంటాము, మనిషి మార్నింగ్ లేస్తే ఈవినింగ్ వరకు ఎన్నో రకాల కష్టాలు చూసుకుంటాడు, ఎన్నో కష్టాలు అయినా ఎదుర్కొంటాడు. దాంట్లో సేఫ్ గా లైఫ్ లో హ్యాపీ ముందుకు రావాలంటే రత్నం యాక్ట్ లైక్ ఏ షీల్డ్ అంటారు, కదా, కవచం లాగా పనిచేస్తుంది. ప్రేక్షకులు రత్నాలు ఎందుకు పెట్టుకుంటామని కొంతమంది అంటారు, మాకేంటి అన్ని ఉన్నాయి కదా, దేవుడు అన్ని ఇచ్చాడు కదా అనుకుంటారు. అన్ని అలాగే ఉండాలి, అలాగే మీరు హ్యాపీగా ఉండాలి అంటే ఎలాంటి కష్టం రాకూడదు అంటే ఒక కవచం లాగా, ఒక బాడీ గార్డ్ లాగా మీది పనిచేస్తున్నారు. సార్ రజా సార్, మీరు చెప్తున్నవి చాలా బాగున్నాయి. అయితే నా సందేహం ఏంటంటే, మీరు ఒక రెమెడీ చెప్పారు, సరే ఆ రెమెడీ నేను పాటించాను, నేనే మీ దగ్గరికి వచ్చాను, రెమెడీ పాటించాను, నేను పెట్టుకున్నాను, అవి నాకు ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఒక 1 week, ఒక 10 days, ఒక 1 month, ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది నాకు అదృష్టం? యాక్చువల్లీ మీరు అడిగిన చాలా చక్కటి ప్రశ్న సార్. అది కొంతమంది రత్నం వేసుకుంటే నాకు రిజల్ట్ ఎలా ఉంటుంది సార్? 1 second, మీ మాట కట్టు వస్తున్నా పదే నేను. మనకి చిత్తూరు నుంచి తులసి గారు లైన్ లో ఉన్నారు, మనం ఆ తర్వాత మాట్లాడదామండి. తులసి గారితో మాట్లాడదాం మొదట. హలో. హలో సార్. అమ్మా నమస్కారం అమ్మా తులసి గారు. అవును సార్. చెప్పండి అమ్మా, ఎవరి గురించి?
మా పాప గురించి సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 22/8 ఆగస్టు 22 1998. 1998. సమయం అమ్మా? అవును సార్. టైమింగ్ చెప్పండి. టైం సమయం టైం ఏ టైం నువ్వు పుట్టింది? సార్ మార్నింగ్ వచ్చి 9:25 సార్. 9:25. ఎక్కడ పుట్టిందమ్మా? ఏ ఊర్లో? చిత్తూరు సార్. పాప పేరేం పెట్టారు? మాధవి. మాధవి. 22nd of August. పుట్టిన రోజు శనివారం జన్మించింది. మఖా నక్షత్రము, సింహరాశి. మంచి పేరు పెట్టారు మాధవి గారు. ఈ జాతకం పట్టి అనుకూలంగా పేరు ఉంది. దాంతో పాటు కన్యా లగ్నం. కన్యా లగ్నం అనేసరికి సెల్ఫ్ ఎర్నింగ్ ఉంది, ఓన్గా జాబ్ చేయడం, సంపాదన చేయడం హార్డింగ్ బాగుంది. కానీ పెళ్లి పరంగా సమస్య చూపిస్తుంది. అమ్మ వింటున్నారా? వింటున్నా సార్. పెళ్లి పరంగా సమస్య ఉందమ్మా. కారణం ఏమంటే దివ్యాధిపతి శుక్రుడు జాతకంలో అలాంగ్ విత్ ద మార్స్ ఫ్రమ్ లాస్ట్ 2 years కొంచెం పాపకి మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంది. ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ, డిస్టర్బ్ అవ్వడము, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము, సాడ్నెస్గా ఉండడము, హైడింగ్ టీయర్స్, ఏడుపు వస్తుంది కానీ ఆ ఏడుపు దాచడము, ఇవన్నీ కొంచెం నడుస్తున్నాయి. దాంతోపాటు దెర్ ఈజ్ నో పీస్ఫుల్ మ్యారీడ్ లైఫ్. పెళ్లి పరంగా సమస్య ఉంది. కారణం ఏంటంటే కుటుంబ సంఘ అధిపతి శుక్రుడు అలాంగ్ విత్ ద మార్స్ కొంచెం ఇబ్బంది పెడతాడు. మొదటిగా మీరు చేసేమనేది శుక్రగ్రహానికి బలం పెంచాలి. దాంతోపాటు లైఫ్లో సక్సెస్, ఒక విస్తృత్వము, ఒక డెవలప్మెంట్, లైఫ్లో ఒక విజయం పొంది హ్యాపీగా ముందుకు రావాలంటే బుధగ్రహానికి బలం పెంచాలి. బుధగ్రహం అనేది ఇంత చెప్పాను కదా, బుధగ్రహం అనేసరికి నానా రకాలు ఎఫెక్ట్ చూపిస్తాడు. బుద్ధి కారక అంటే మంచి క్లారిటీ కోసము, మంచి లైఫ్లో ఎలా ముందుకు రావాలి, నిర్ణయం తీసుకోవడము, మంచి కొంచెం బ్రాడ్గా థింక్ చేయడము, చిన్న చిన్న మిస్టేక్లు కానీ చిన్న చిన్న తప్పులు కానీ ఇవన్నీ దానికంతా వదిలేసి ముందుకు రావడము, సాక్రిఫైస్ చేయడము, అంత త్యాగాలు చేసి ముందుకు రావడం, జీవితం ముందుకు ఉండాలి, హ్యాపీగా రావాలి, ఇలాంటి మంచి క్లారిటీ, అవగాహనం, మంచి నాలెడ్జ్, మంచి సెటప్ ఇవ్వడం బుధగ్రహం చేస్తాడు. ఆ బుధగ్రహం బలం పెంచాలి. దాంతోపాటు శుక్రగ్రహం అనేసరికి రిలేషన్ అంటారు కదా, రిలేషన్కి స్ట్రాంగ్ చేస్తాడు, బాండింగ్ స్ట్రాంగ్ చేస్తాడు. దాంతోపాటు ప్రేమకి పెంచేస్తాడు. అంటే ప్రేమ అనేసరికి హ్యాపీనెస్, హస్బెండ్ అండ్ భార్యాభర్త మధ్యలో మంచి ఒక అనుబంధం పెరగడం, మంచి ప్రేమ పెరగడం, అండర్స్టాండింగ్ పెరగడము, ఇవన్నీ కొంచెం చేస్తాడు శుక్రగ్రహం. అవగాహన పెరగడము, ప్రేమ కూడా పెరిగిపోతుంది. ప్లెజర్, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ముందుకు రావాలి. అంటే బుధగ్రహానికి బలం పెంచుకుంటే ఓన్లీ ఇష్యూస్ పైననే ఇది ఉంటుంది. అంటే ఇష్యూస్ పైననే ఒక గొడవ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐడియాలజీ, ఇది నాకు ఇది ఇష్టం లేదు, ఆ ఇష్టం లేదే వరకే గడువ, అది అయిపోయినా మేము ఇద్దరు హ్యాపీగా ఉండాలి. అదే పట్టుకొని నువ్వు నాకు ఇష్టం పడట్లేదు కదా అని చెప్పి గొడవ పడి మళ్ళీ వేడిపో, అలా ఉండదు. సో అందుకు ఇలా పనిచేస్తుంది. కాబట్టి ప్రేక్షకులు పాయింట్ బి నోటెడ్, రత్నం పెట్టుకున్నాక ఇందుకు చెప్పాను కదా, ఏదైనా గొడవ వచ్చిందంటే ఎందుకు గొడవ వస్తుంది? ఏదో విషయం పైన వస్తుంది, ఏదో ఐడియాలజీ. వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్విమ్మింగ్ నాకు వస్తుంది చేయాలి అని, స్విమ్మింగ్ ఇష్టం లేదు, నువ్వు చేయాలి అని గొడవ పడితే స్విమ్మింగ్ కూడా ఉండాలి గొడవ మాది, మళ్ళీ మన రిలేషన్ రాకూడదు. సో అలాంటి కూడా ఇది మాకు అవగాహన ఇస్తుంది. సో అందుకే ఈ పాప మాధవి కోసము ఒకటి గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు, ఒక 4 క్యారెట్, దాంతో పాటు శ్వేత పుష్యరాగం వైట్ సఫర్ 4 క్యారెట్. అమ్మ ఇది మీరు పెట్టే ముందు ఒక్కసారి మా నంబర్స్ ఉన్నాయి కదమ్మా, మా నంబర్స్ కి మీరు ఒకవేళ కుదిరితే మీరు రావచ్చు, లేకపోతే టెలిఫోనిక్ అపాయింట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది. కాబట్టి మా నంబర్స్కి కాల్ చేసి మాట తప్పకుండా మంచి క్లారిటీ లైఫ్లో వస్తుంది. ఎందుకంటే ఈ విద్య వచ్చేసి మీకు జీవితంలో వచ్చే లాభాలు, జరిగే నష్టాల నుంచి ఎలా బయటికి పడాలి, ఎలా ముందుకు రావాలి, ఎలా ఎదగాలి, మా సక్సెస్ ఎక్కడ వరకు ఉంది, సక్సెస్ ఏ విధంగా పొందగలుగుతాము, ఎలా ముందుకు రాగలుగుతాము, మా నైపుణ్యాలు ఏంటి, వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ మై వీక్నెస్, ఆ వీక్నెస్కి ఈ స్ట్రెంగ్త్లో ఏ విధంగా మార్చుకోవాలి అన్నీ తెలుసుకోవాలి. దానికి క్లారిటీ కోసము మీరు తెలుసుకోవచ్చు. మా నెంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని తర్వాత అయితే మీరు పార్టీ లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. అండ్ పాలకొల్లు నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో మా మీ పేరు? ఓకే షైజ. షైజ అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. మా పాప గురించి చెప్పించుకున్నామండి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 30/3/2021 పుట్టిందండి. 30/3/2021. ఓకే, టైం గుర్తుందా అండి? 3:15 మధ్యాహ్నం 3:15. అమ్మా మీరు ఇచ్చారు మార్చి 20, 2021 కదమ్మా, అంటే 2 years ఇంకా బాబుకి 3 years. పాపకే 4 years వచ్చిందండి. పాపండి. ఓకే ఓకే అమ్మా, లేదు ఉంటుంది, హెల్త్ పరంగా కూడా ఉంటుంది కదా. ఆఫ్టర్ 3 years తెలుసుకోవచ్చు. ఒక జీవితంలో జాతకం తెలుసుకోవాలంటే 3 years తెలుసుకోవచ్చు. ఎనీవే
అమ్మా మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, మీ పాపది మార్చ్ 30, 2021 3:15 AM మార్నింగ్. పుట్టినరోజు పాప మంగళవారం పుట్టింది, చిత్తా నక్షత్రము, తులారాశిలో. లగ్నం చూసుకుంటే మకర లగ్నం వచ్చింది, లగ్నంలో గురు నిచ్చెన పడ్డాడు అలాంగ్ విత్ ద శాటర్న్. అదేవిధంగా చూసుకుంటే పంచంలో రాహుతో పాటు కుజ, కొంచెం ఇన్ఫెక్షన్స్ హెల్త్ పరంగా సమస్యలు ఉన్నాయమ్మా, కొంచెం డిస్టర్బ్ అవడం, అలర్జీ ఎక్కువ, కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం రావడం, కొంచెం ఎక్కువ వీక్నెస్ ఉంటుంది, ఫుడ్ జీర్ణం సరిగా ఉన్నదు, అంటే మోషన్ కూడా సరిగా ఉన్నదు, డిస్టర్బెన్స్ ఉన్నాయి చూపిస్తున్నాయి. కారణం ఏంటంటే నేను చెప్పాను కదా, పంచంలో రాహు పూజ కలిసారు, లగ్నంలో గురు శని కలిసారు కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉంటాయి. అది కూడా టిల్ 6 years, అంటే 6 ఏళ్ల వరకు కొంచెం ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. దాని తర్వాత అది సెట్ అయిపోతుంది ఆటోమేటిక్గా, నో వరీస్. సో కానీ లైఫ్లో కొంచెం హ్యాపీ ఉండడానికి పాపాకి ఒకటి ఒక లాకెట్ మీరు తయారు చేసి 3 క్యారెట్ది మెడలో పెట్టిస్తే తప్పకుండా పాపాకి ఆ గ్రాస్పింగ్ పవర్ కానీ తన ఆరోగ్యం కానీ తన సెట్ అవ్వడం లైఫ్లో హ్యాపీగా ఉంటుంది. విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. రైట్ సార్. సార్ మనం అడిగారు మీరు ఇమీడియట్ గా ఎఫెక్ట్ ఎన్ని రోజులు అని చెప్పి మీరు ప్రశ్న అడిగారు. ఇనిషియల్ గా అడాప్టేషన్ అంటారు, బాడీకి అడాప్ట్ చేయాలంటే 1 to 4 weeks. దట్ మీన్స్ కొంతమంది స్టార్ట్ అయిపోతుంది. అడాప్టేషన్ అంటే ఒక టాబ్లెట్ తీసుకున్నామంటే కొంచెం టైం తీసుకుంటుంది. సేమ్ పెట్టుకున్న తర్వాత 1 to 4 weeks అంటే 1 వారం నుండి 4 వారాల లోపల అడాప్ట్ చేయడం బాడీకి. అడాప్టేషన్ అంటే దానికి అలవాటు అయిపోతుంది, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి నోటబుల్ ఇంప్రూవ్మెంట్ అంటారు కదా, 6 to 12 అంటే వీక్స్ అంటారు. 6 to 12 weeks అంటే 40 days తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళకి నోటబుల్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ లేదు, పెట్టుకున్నాము, జాబ్ కోసం ట్రై చేస్తున్నాము అంటే అప్పుడు ఇంటర్వ్యూస్ రావడం మొదలవడము, నోటిఫికేషన్ రావడం, ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఉంటే, లేకపోతే ఒకవేళ ఏమైనా ఫారిన్ జాబ్ ఏమైనా ట్రై చేస్తున్నారంటే ఈమెయిల్స్ రావడము, ఎంక్వైరీస్ రావడం అవన్నీ మొదలైపోతాయి. అంటే వాళ్ళకి నోటబుల్ అర్థమైపోతుంది, ఆ విధంగా ఉంటుంది. నా థర్డ్ వచ్చేసి ఆప్టిమల్ అంటారు కదా, ఒక సెటిల్మెంట్ ఆప్టిమల్ బ్యాలెన్స్ వచ్చేసి 4 to 12 weeks. అంటే 4 to 12 weeks అంటే 3 months లోపల మనిషి లైఫ్ సెటిల్ అయిపోతుంది. అంటే ఇనిషియల్ గా 1 to 4 weeks అడాప్టేషన్ ఆఫ్ ద బాడీ అంటారు, తర్వాత 4 to 12 weeks వచ్చేసి నోటబుల్ అంటారు, తర్వాత 3 to 6 months అంటారు కదా లైఫ్ సెటిల్మెంట్ అంటారు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కోసం పెడుతున్నారు అనుకోండి, పెళ్లి అయిపోవడము, హస్బెండ్ భార్య భర్త మధ్యలో మంచి ప్రేమ, హ్యాపీగా బ్యాలెన్సింగ్ మీకు అర్థమైపోతుంది, మీరు చూసుకోవచ్చు ఈజీగా. ఆ విధంగా ఒక జాబ్ కూడా చూడండి, ఇక్కడ ఇంకా తెలియచేయాలంటే జాబు రావడం పెద్ద పని కాదు, జాబ్ వస్తే ఒక స్థితం ఉండాలి, సాటిస్ఫాక్షన్ జాబ్ ఉండాలి. పెళ్లి అవ్వడం పెద్ద పని కాదు, జాబ్ బాగా చేసుకోగలగాలి. పెళ్లి కూడా అవ్వడం పెద్ద పని కాదు, మంచి పెళ్లి జరగాలి, ఇద్దరు కలిసి లైఫ్ లో హ్యాపీగా ఉండాలి. అలాంటి శక్తి ఈ రత్నాలు ఇవ్వగలుగుతుంది. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ సార్. మనకి మరో కాలర్ అనంతపురం నుంచి భారతి. హలో సార్. భారతి గారు అడగండి, మీ డౌట్ ఏంటో. గుడ్ మార్నింగ్ సార్. అమ్మా వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. భారతి గారు చెప్పండి అమ్మా, ఎవరి గురించి? బాబు గురించి సార్. డేట్ ఆఫ్ చెప్పండి అమ్మా. 14/2/2014. 14/2/2014. టైమింగ్ అమ్మా? టైమింగ్ మధ్యాహ్నం 1:21 సార్. 1:21 మధ్యాహ్నం. ఎక్కడ? బత్తలపల్లి. ఇది ఎక్కడ? అనంతపురం జిల్లా అండి. అనంతపూర్ డిస్ట్రిక్ట్. ఓకే అమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందండి, ఇలాంటి పిల్లల కోసం చేసుకుంటున్నారంటే 10 years 11 years ఇది చాలా రైట్ టైం అంటారు. టైం అయిపోయినాక మీరు తెలుసుకుంటే ఏం ప్రయోజనం లేదు, ముందే తెలుసుకొని వాళ్ళకి పరిహారం చేసేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా. చెప్తారు కదా, ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. వచ్చే జబ్బు వచ్చే ముందు దానికి ప్రివెన్షన్ తీసుకుంటే ఎలాంటి జబ్బు రాదు, ఆ విధంగా ఎలాంటి ఇబ్బంది రాదు, ఎలాంటి ఆటంకాలు రాదు. ఎనీవే ఇంకా తెలియచేయాలంటే ప్రాక్టికల్గా ఎంతోమంది దగ్గర వస్తారు తల్లిదండ్రులు, చెడిపోయారు, చెడు వేలు వెళ్ళిపోయారు అని చాలా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వదు, తెలుసుకోరు, బాధపడతారు. కానీ ఇలాంటి ఏజ్లో తెలుసుకుంటే లైఫ్లో హ్యాపీ వాళ్ళు మోల్ చేసుకోవచ్చు, జీవితంలో ఏ సెక్టర్ నాకు బాగుండని చెప్పి. ఎనీవే సో ఏమో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు వాళ్ళు బాబుది. దాని ప్రకారం చూసుకుంటే February 14 to 14/121 AM. మధ్యాహ్నమా ఇది రాత్రియా? మధ్యాహ్నం PM డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే ఈ బాబు పుట్టిన రోజు పౌర్ణమి, అది కూడా శుక్రవారం ఉండే ఆ రోజు. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి జన్మించాడు. లగ్నం చూసుకుంటే వృషభ లగ్నం, లగ్నాధిపతి శుక్రుడు అష్టంలో. కానీ జాతకం పట్టి చూసుకుంటే కొంచెం శని కుజ కంజక్షన్స్ అలాంగ్ విత్ రాహు అంటారు. కొంచెం మండిగా ఉంటాడు, స్టార్టింగ్ కోపం ఎక్కువ, ఆవేశం ఉంటుంది, చెప్పిన మాట విన్నాడు, నేనే హీరో, నాకన్నీ తెలుసు అని నాకు వచ్చు, ఇలాంటి బిహేవియర్ ఉంటుంది.
నంబర్ సెకండ్ కొంచెం గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోవడము, ఎందుకంటే లగ్నాధిపతి బాగాలేకపోతే మనిషిలో కొంచెం గ్రాస్పింగ్ పవర్ తగ్గిపోవడము, మెమొరీ కొంచెం వీక్ అవ్వడము, ప్లానింగ్ లేకపోవడము, అంటే వాళ్ళకి ఏం అర్థం డిస్టర్బ్ అవ్వడం అన్నీ నడుస్తున్నాయి. కానీ దానికి కూడా బలం పెంచింది, ఎందుకంటే దివ్యాధిపతి పంచమాధిపతి బుధుడు కూడా వీక్ ఉన్నాడు. బుధుడు వీక్ ఉండడం వల్ల ఎందుకు చెప్పాను కదా, మెమొరీ లాస్ అవ్వడము, వాట్ టు డూ వాట్ టు నాట్ టు డూ, వాట్ ఈజ్ రైట్ వాట్ ఈజ్ రాంగ్ ఏం అవగాహన ఉన్నావు. దాంతోపాటు శని కూజ కంజక్షన్స్ కొంచెము చెడు వేలు తీసుకెళ్ళడము, డిస్టర్బ్ చేయడం, ఇబ్బంది పెడతాడు, అంటే ఎడ్యుకేషన్ కొంచెం బ్యాక్ వెళ్ళడం, ఇన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఏజ్ చూసుకుని 10 years అంటే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు బలం పెంచుకుంటే వాళ్ళ లైఫ్లో ముందుకు రావాలి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు 4th 5th ఉంటాడు ఆయన. సో మళ్ళీ ఆయన లైఫ్ సక్సెస్గా ముందుకు రావాలంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి బలం పెంచాలి. దానికోసము ఈ బాబుకి ఒకటి గరుడా పచ్చ ఎమరాల్డ్ అంటారు. ఎమరాల్డ్ వల్ల ఏమవుతుందంటే గ్రాస్పింగ్ పవర్, చదువు కొంచెం ఇంట్రెస్ట్ రావడము, మెమొరీ అనే జ్ఞాపక శక్తి స్ట్రాంగ్ అవ్వడము, నిర్ణయం సరిగా ఉండడము, చెప్పిన మాట వినడము, కొంచెం కామ్గా ఉండడము, కోపం తగ్గించడము అవన్నీ బాగా పనిచేస్తాయి బుధగ్రహం. సో అందుకే ఎమరాల్డ్ 3 carat. దాంతోపాటు మయూరి నీలం అంటారు. నీలం ఎందుకంటే డిలే చేయకుండా, ఆటంకాలు రాకుండా, చెడు వెళ్ళకుండా దానికి ఆపేదానికి, ఎందుకంటే శని గ్రహానికి శని ఈశ్వర అంటారు. ఆ డిసిప్లిన్ మోరల్ వాల్యూస్ ఈ ఏజ్లో కావాలి కదా, డిసిప్లిన్ కావాలి కదా, డిసిప్లిన్ లేకపోతే ఎక్కడ వెళ్ళిపోతారు. ఆ విధంగా ఎక్కడ వెళ్ళకుండా డిసిప్లిన్ ఉండేదానికి శని గ్రహం బలం పెంచి దానికోసము ఒక 3 carat నీలం ఈ రెండు కలిపి లాకెట్ రూపం చేసి మెడలో పెట్టిస్తే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఇలాంటి ఏజ్లో ఉండే వాళ్ళకి 10 years 15 years 18 టీనేజర్స్ అంటారు కదా, ఈ ఏజ్ ఎలా ఉంటుందంటే వాళ్ళు క్రష్లా ఉంటారు, వాళ్ళు నచ్చిదే ఇష్టపడతారు వాళ్ళు. అది వాళ్ళు చెడు మంచి వాళ్ళకి అవనవసరము, నాకు ఇది ఇష్టం నాకు కావాలి అంతే. సో ఆ దాంట్లో వెళ్ళిపోతారు. స్మోకింగ్ నాకు క్రష్ నాకు ఇష్టం దాంట్లో వెళ్ళాలి, వాళ్ళకి తెలియదు దానివల్ల ఎంత డేంజరస్ ఉంది, దానివల్ల ఎంత నాకు జబ్బు వస్తుంది, నేను చచ్చిపోతాను తొందరగా, నా ఆరోగ్యం అంతా పాడవుతుంది, మైండ్కి రాదు. ఆ విధంగా రాంగ్ రూట్ లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ ఇక్కడ బలం పెంచి లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. షూర్ సార్. మనకి హైదరాబాద్ నుంచి సత్యనారాయణ గారు లైన్ లో ఉన్నారండి. హలో. నమస్తే సార్. సార్ నమస్తే సార్. మా బాబు సార్. చెప్పండి సార్, డేట్ చెప్పండి. 18/12/2009 సార్. December 18, 2012. టైమింగ్ సార్ 6:15 AM సార్. 6:15 AM. ఎస్ సార్. ఎక్కడ పుట్టారు బాబు? ఇక్కడ మేడ్చల్ హైదరాబాద్ సార్. హైదరాబాద్ లోనే పుట్టాడు. మేడ్చల్. ధనిష్ట నక్షత్రం జన్మించాడు, కుంభరాశిలో. ఓకే. లగ్నం చూసుకుంటే వృశ్చిక లగ్నం వచ్చింది. అంటే ధనస్థానంలో కుజా రవి, అంటే రవి మంగళ యోగం. ఇన్ ఫ్యూచర్లో అడ్మినిస్ట్రేషన్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ, అంటే బూరియా క్యాస్ట్గా సివిల్స్ వెళ్ళే అవకాశాలు ఎక్కువ. సివిల్స్ అనేసరికి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అలాంటి యోగం జాతకం చూపిస్తుంది. బ్యూరోక్రాట్ స్థాయి. ఎందుకంటే రవి మంగళ యోగం అంటే అడ్మినిస్ట్రేషన్ అంటే అంతా రూలర్స్ అంటారు, మా సొసైటీ నడిపించేవాడు, దేశాన్ని నడిపించేవాడు అంటారు. అలాంటి యోగం ఉంది. అర్థమైంది కదా. దాని తగ్గట్టుగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఈ చెప్పిన ఉండేది యోగంకి వాళ్ళ ప్లానింగ్ కి క్లంబోతే లైఫ్ హ్యాపీ ముందు వచ్చేస్తాడు. ఆబ్వియస్లీ అంతే కదా సార్. వాళ్ళు తెలియకుండా ఇక్కడ మంచి యోగం పెట్టుకొని వేరే ట్రై చేస్తే వాళ్ళు ముందుకు రారు. అందుకనే ఇలాంటి మంచి యోగాలు ఉన్నాయి బాబులో. అండ్ మంచి లీడర్షిప్ క్వాలిటీస్, కమాండింగ్ పవర్, టీమ్ లీడరు, మేనేజర్ అన్నీ బాగున్నాయి. కానీ గురు రాహు దృష్టి ఉంది కాబట్టి గురు చంద్ర దోషం. గురు గ్రహానికి విద్యాకారక అంటారు, జ్ఞానకారక. జ్ఞానం అంటే చూడండి, జ్ఞానం ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ అంటే ఎడ్యుకేషన్ డిఫరెంట్. ఎడ్యుకేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, చెప్పడం అంటే విద్య అంటారు, అది అర్థం చేసుకోవడం జ్ఞానం అంటారు. జ్ఞానం కావాలి ఈ ప్రపంచానికి, నేను అర్థం చేసుకోవాలంటే జ్ఞానం ఉండాలి. సో అలాంటి జ్ఞానం ఇచ్చేవాడు గురుగురం అవుతాడు. అర్థం. ప్రేక్షకులు వాటర్ ఉంది, వాటర్ అనేసరికి ఎడ్యుకేషన్ ఎవరు చెప్తారు, ఇది నీరు అని చెప్తారు. కానీ తాగే వాటరా, ఇది స్నానం చేసే వాటరా, అది జ్ఞానం చెప్తుంది. ఎడ్యుకేషన్ ఓన్లీ విచక్షణ. ఆ విధంగా జ్ఞానం కోసము గురుగ్రహం బలం పెంచాలి. దాంతో పాటు విద్యలో ముందుకు వచ్చేదానికి గురు బలం ఉండాలి. ఈ బాబుకి గురుగ్రహం బలం పెంచాలి. దాంతో పాటు ఆరోగ్యపరంగా కొంచెం సమస్య, అంటే స్టొమక్ డిజార్డర్ అంటారు, కాన్స్టిపేషన్, కొంచెం పెయిన్స్, డిస్టర్బెన్స్. ధరిస్తే బెటర్ అంటారు. ఆయనకి వచ్చేసి ఒకటి కనక పుష్యరాగం, ఒక ఎల్లో సఫర్ అంటారు, 3 carat. దాంతో పాటు కెంపు రూబీ అంటారు, 3 carat. రెండు కూడా జాతి రత్నాలు పెట్టిస్తే తప్పకుండా, నేను చెప్పాను కదా, సివిల్స్ లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ. బ్యూరోక్రాట్స్ ముందుకు వెళ్ళడము, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ ఎలాంటి ఫీల్డ్ లో వచ్చి మీ కుటుంబాన్ని కాకుండా మా సమాజం కూడా బాగా చేసి లైఫ్ లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మొత్తం కాలర్స్తోనే సరిపోయింది. ఇంకా మిమ్మల్ని చాలా అడగాలనుకున్నాను నేను. నెక్స్ట్ వీక్ వస్తాను సార్. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం మాట్లాడదాం డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు సార్. సో చూసారుగా, ఇది వాళ్ళ రసిక్ జెమ్స్ వారి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి HM TV.